విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రావిడెంట్ ఫండ్ పునరుద్ధరించాలని ఏపీఎంసీఏ సంఘం నాయకులు వరకాంత్, రూపా, రఘు పేర్కొన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రావిడెంట్ ఫండ్ పునరుద్ధరించాలని ఏపీఎంసీఏ సంఘం నాయకులు వరకాంత్, రూపా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీఎంసీఏ సంఘం ఆధ్వర్యంలో 8వ రోజున కళ్లకు గంతలు కట్టుకొని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అందించాలన్నారు. ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, వరకాంత్, శ్వేత, భవానీ తదితరులు పాల్గొన్నారు. బి గోపాలకృష్ణ అండి, ఎన్నపట్నం సిహెచ్ఓ పనిచేస్తున్నా. ఈరోజు మా నిరవధిక సమ్మెలోని 8వ రోజు భాగంగా మేము ఈ కాకినాడ జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం పీస్ఫుల్తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇప్పటికి 8వ రోజు చేరుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన అనేది రాలేదు. అలాగే మమ్మల్ని ఇప్పటి వరకు చర్చలకు పిలిపించడం కానీ మాట్లాడడం అనేది జరగలేదు. సో జరగకపోగా అందుకే మా సమ్మెని ఇంకా దినాభివృద్ధి చేసుకుంటూ శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టాలని, మా హక్కు నెరవేరే వరకు పోరాడతామని చెప్పి మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నామండి. సో నిన్నటి రోజున నెల్లూరులోని మా సిహెచ్ఓలు గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి మా బాధలు చెప్పుకోవడానికి వెళ్ళారండి. అక్కడ వెళ్తే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు తీవ్రంగా మాకున్న బాధలు చెప్పుకునే హక్కు కూడా మాకు ఇవ్వకుండా, పైగా మమ్మల్ని మనోవేదనకు గురే విధంగా మాకున్నటువంటి మా ప్రొఫెషన్ డిగ్రేడ్ చేసే విధంగా గౌరవ మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడారు. సో దీన్ని మేము మా సిహెచ్ఓల తరపున అందరూ ముక్త ఖండంతో ఖండిస్తున్నాము. సో హెల్త్ మినిస్టర్ గారు ఇప్పటికైనా ఇది గమనించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్ అధికారులకి అలాగే పెద్దలకి అందరికీ తెలియజేస్తున్నామండి. ఇప్పటికైనా మా యొక్క సమస్యలను మా యొక్క న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చలకు పిలిపించి సానుకూలంగా స్పందిస్తారని చెప్పి కోరుకుంటున్నామండి. సో దీంట్లో ముఖ్యంగా ఉన్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే చెప్పిందో న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని సిహెచ్ఓలను వెంటనే రెగ్యులేట్ చేయాలి. అలాగే 23% హైక్ అనేది ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే ఇంక్రిమెంట్ పాలసీ అనేది అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే ట్రాన్స్ఫర్ పాలసీ అనేది అమలు చేయాలని కోరుకుంటున్నాము. మాకున్నటువంటి అద్దె బకాయిలు ఏవైతే ఉన్నాయో అమ్మడిని కూడా విడుదల చేయాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఇచ్చేటువంటి శాలరీ ప్లస్ ప్రోత్సాహం ఏదైతే ఉందో రెండు కలిపి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని వేడుకుంటున్నామండి. సో ఇప్పటికి కూడా మీ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదండి. సో గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, మా యొక్క కడుపు కోత, మా యొక్క ఆవేదనని మీకు తెలియచేయాలని చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి మా యొక్క న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిశీలన చేసి మమ్మల్ని మా యొక్క కోరికలు నెరవేర్చాల్సిందిగా ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా వినియోగించుకుంటున్నామండి. నా పేరు గోపాలకృష్ణ, ఎన్నపట్నం సిహెచ్ఓగా వర్క్ చేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు జ్యోతి. నేను తైరగొండ పిహెచ్సి నుంచి వచ్చాను. ఈరోజు మేము ఇక్కడ ఇలా ఉండడానికి కారణం అనేది 8 రోజుల నుంచి మేము చేసే మా యొక్క సమ్మెలో భాగమే. అయితే ఈ సమ్మెకి గల ముఖ్య కారణాలు ఏంటంటే ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇచ్చాము. అయితే ఫస్ట్ మాకు 6 సంవత్సరాలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. అందులో వాళ్ళని రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. తర్వాత మాకు ఆరోగ్య భద్రత, అలాగే డ్యూటీ దగ్గర భద్రత అనేది మాకు లేదు, అది కూడా కల్పించాలి. ఎందుకంటే చాలామంది సిహెచ్ఓలు చనిపోయి ఉన్నారు. మేము కంట్రిబ్యూట్ చేసుకుని మేము వాళ్ళకి హెల్ప్ చేసుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ అనేది లేదండి. ఈపీఎఫ్ కూడా లాస్ట్ 1 ఇయర్ వరకు కట్ అయ్యేది. 1 ఇయర్ నుంచి ఎందుకు కట్ అవ్వట్లేదు అనే దానికి సమాధానం కూడా లేదు. అలాగే మాకు అద్దె బకాయిలని, కరెంటు బిల్లులని విడుదల చేయాలని కూడా కోరుకుంటున్నాము. ఇంక్రిమెంట్ పాలసీ అనేది 23% హైక్ అనేది 189+ క్యాడర్స్లో ఇంప్లిమెంట్ చేసి మా ఒక్క సిహెచ్ఓకి ఎందుకు అన్యాయం చేశారని కూడా అడుగుతున్నామండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి గడప దాటి, రోడ్డు దాటి ఇంతవరకు ఇక్కడికి వచ్చి చేస్తున్నామంటే అది గవర్నమెంట్ గుర్తించాలని మా ప్రార్థన. ఇది ఎవరి కోసం యాంటీ గవర్నమెంట్ అయితే మేము చేయట్లేదంటే శాంతియుతంగా ప్రతి
ఒక్క డిస్ట్రిక్ట్లో మన స్టేట్లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మేము చేస్తున్నాము. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే సమయానికి జీతాలు అనేవి రాకపోకుండా, తర్వాత ఇంక్రిమెంట్స్ అనేవి లేకుండా ప్రతిదీ కూడా చాలా భారంగానే ఉంది మాకు. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీని లీడ్ చేయాలంటే మాకు చాలా అవసరం అవుతుంది. పిల్లల చదువుల కోసమే కాదు, మాకు కావాల్సిన రేషన్ అనే కాదు, ప్రతిదీ కూడా డబ్బుతోనే ఉంది. ఒకప్పుడు ఉన్న ఖర్చులకి ఇప్పుడున్న ఖర్చులకి చాలా కూడా పొంతం లేదండి. అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నాం. డిగ్రీలు చేసి వచ్చాము, తర్వాత ఎంత కష్టపడి ప్రతి విషయంలో కూడా మేము ముందంచే వేస్తాం. పనిలో కూడా ఎటువంటి మా వల్ల కానీ ఇది కానీ ఏది జరగని తప్పు అనేది కూడా జరగలేదు, జరగనివ్వము కూడా. కానీ గవర్నమెంట్ మా యొక్క విన్నపాలను అర్థం చేసుకుని మాకు సపోర్ట్గా నిలిచి మేము అడిగే డిమాండ్స్ని నెరవేరుస్తారని ఇక్కడున్న ప్రతి ఒక్క CHO, అలాగే స్టేట్లో ఎంతమంది అయితే ఆడపిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరి బాధ అర్థం చేసుకుంటారని కూడా కోరుతున్నామండి. అలాగే నిన్న ఏదైతే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడారో అది కూడా మేము తీవ్రంగా మనస్తాపన చెందామండి. ఎందుకంటే 10,000కి 12,000కి ఉద్యోగం చేసే రోజులు కాదండి. ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఇచ్చిన హైక్ అనేది అంటే పనికి తగ్గ వేతనం అనేది ఇవ్వాలని కూడా మనకి రూల్ పాస్ అయింది. కానీ అది కూడా మాకు చేయకుండా ఇప్పటి వరకు ఇలా తీసుకొచ్చి ఇంతవరకు ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మరి అది గవర్నమెంట్ ఏ రకంగా అర్థం చేసుకుంటుందో మాకు తెలియట్లేదు. కానీ మాకు న్యాయం జరగాలని మాత్రమే కోరుకుంటున్నామండి. ఇందులో ఎటువంటి అసహనానికి కానీ లేదంటే ఎటువంటి వ్యతిరేకత కానీ గవర్నమెంట్కి మేము ఇవ్వాలనుకోవట్లేదు. కేవలం మా న్యాయమైన డిమాండ్స్ మాత్రమే అడుగుతున్నాం, చేస్తారని ఆశిస్తున్నాం. రోజు 8వ రోజు నిరసన భాగంలో మేము కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన ప్రకటిస్తున్నామండి. మా యొక్క విన్నపాలు గవర్నమెంట్కి చేరవేసే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం.